కుటుంబం నుంచి ఉన్న వ్యక్తిని మీ ఇప్పుడు ప్రత్యేకగా మీరు రంగంలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే కేవలం ఇది రాజకీయపరమైన ఇదే కదండి. రాజకీయంగా వచ్చిన పరిస్థితులే తప్ప వేరే రకంగా ఉండదు. కాబట్టి మేమంతా రాజకీయంగానే, ఆయన ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ, నేను నా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్ గారి అవకాశాన్ని ఇవ్వడాన్ని బట్టి నేను పోటీలో ఉన్నాను. ఇదే అభిప్రాయం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన చాలా సర్వేలు చేయించుకొని అటు భీమవరమా, తాడేపల్లిగూడెమా, పిఠాపురమా ఇలా లెక్కలు వేసుకొని ఫైనల్గా పిఠాపురం ఎంచుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్కు గన్ షాట్ సీట్ ఇది, ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు, అందుకే ఇక్కడ రంగంలో దిగారని ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. దీనిపై మీరేమంటారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఆయనకి మరి మీరు చెప్తున్నట్టుగా అన్ని లెక్కలు వేసుకున్నారు, కులాల లెక్కలు, రకరకాల లెక్కలు వేసుకున్నారు అనేది మీరు చెప్తున్నారు అవతల పవన్ కళ్యాణ్ గారి గురించి. అయితే నేను లెక్కలు వేసుకునే పరిస్థితి, నా ప్రజలు నన్ను గెలిపిస్తారనే నేను వచ్చాను. ఇది నాకు పిఠాపురం ఒక్కటే నాకు అవకాశం ఉంది, వాళ్ళే నన్ను ఆదరిస్తారని నేను వచ్చాను. అయినా ఒకటి, గెలుపు అవకాశాల మీద ప్రతి ఒక్కరికి ఆశ ఉండడం అనేది సహజం. తర్వాత ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. నాది లెక్కలు కాదు, నాది పూర్తి నమ్మకం. ఒకటి, జగన్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం, అదే ప్రజలకి నా మీద, నాకు ప్రజల మీద ఉన్న నమ్మకం. ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురంలో విజయం సాధించి తీరుతుందండి, ప్రజల అభిమానంతో, ప్రజల ఆశీస్సులతో. అంటే మీరు చెప్తున్న అభివృద్ధి సంక్షేమం సరిపోతాయా పవన్ కళ్యాణ్ ఢీ కొట్టడానికి? మరి అంతే కదా, తప్పకుండా అభివృద్ధి చేయగలగాలి, సంక్షేమ పథకాలు పక్షపాతం లేకుండా ఇవ్వగలగాలి. రెండోది అతి ముఖ్యమైనది, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. చిన్న అవసరానికి, పెద్ద అవసరానికి, కష్టానికి, సుఖానికి. కష్టం ఒకటే కాదు, కష్టం వస్తే అప్పటికప్పుడు 12కో 1కో ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఏది ఉన్నా కూడా మన హాస్పిటల్లో మాట్లాడాలి, అవసరమైతే వెళ్ళి హాస్పిటల్లో కూర్చోవాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయాలి. సుఖం అంటే చిన్న అతి సామాన్యులు కూడా పుట్టినరోజు ఇంకోటో ఫంక్షన్ చేసుకుంటారు, మనం రావాలని కోరుకుంటారు, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా మన ఎక్కువగా భావిస్తారు. వస్తే మా అమ్మ వచ్చింది, లేకపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ఎమ్మెల్యే గారు పాటు అందరూ వచ్చారు, అదొక అనుబంధం, అదొక ఆత్మీయత అది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రజల అవసరాలని, ప్రజల సమస్యల్ని, ప్రాంతీయ సమస్యల్ని మాట్లాడటం మాత్రమే కాదు, సత్సంబంధాలు అందుబాటులో ఉండడం, సమన్వయం చేయటం, ఇది చాలా అవసరం. రైతులకి నీళ్ళు అవసరం అవుతాయి, ఇంకొకరికి ఇంకో అవసరం అవుతాయి. పవన్ కళ్యాణ్ గెలిస్తే అందుబాటులో ఉండరని అంటారా? ఈ తరహాగా చేయరని అంటారా? నేను ఎలా ఉంటానో ప్రజలకు చెప్తున్నాను, నేను ఏం చేసానో ప్రజలకు చెప్పాను, నేను ఏం చేస్తున్నానో ప్రజలకు చెప్తున్నాను, రేపు నేను ఏం చేస్తానో చెప్తున్నాను. నా వైపు నుంచి, నా క్యాండిడేచర్ నుంచి, నా పార్టీ నుంచి, నా వ్యక్తిగతంగా నా నుంచి ఏం కావాలో ఏం చేయాలో నేను చేస్తాను. అంతేకాదు, ఇప్పుడు నేను కొత్తగా చేసేది లేదు. ప్రజలకి, పిఠాపురం ప్రజలకి నా